హలో ఆల్, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణతి రాహుల్. ఇవాళ వీడియో వచ్చేసి నెక్లెస్ రోడ్లో 28th January నుంచి 1st Feb వరకు 9th గ్రాండ్ నర్సరీ మేళా జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే అక్కడికి ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంది గార్డెన్ మేళా వచ్చేసి. సో ఇది వచ్చేసి 5-day ఈవెంట్. ఇది వచ్చేసి 9th గ్రాండ్ నర్సరీ మేళా ఎంట్రన్స్ అండి. ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో చిన్న టెంట్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం టికెట్స్ పర్చేస్ చేయొచ్చు. ఈచ్ పర్సన్కి టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్, ఓన్లీ 20 రూపీస్. సో ఇందులో అబౌట్ 120 స్టాల్స్ ఉన్నాయి. సో మనకి వెరైటీ ఆఫ్ బోన్సాయి ప్లాంట్స్, ప్లాంట్ టూల్స్, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి గార్డెన్ మేళాలో వచ్చేసి. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఈ బోన్సాయి కలెక్షన్స్ అని చెప్పేసి ఒక స్టాల్ ఉంటుంది. సో ఈ స్టాల్లో చాలా బోన్సాయి వెరైటీస్ ఉన్నాయి. కాస్ట్ రేంజ్ వచ్చేసి 3000 నుంచి స్టార్ట్ అయ్యి 8K to 10K రేంజ్ వరకు ఉన్నాయి మనకు కాస్ట్. సో చిన్న చిన్న ప్లాంట్స్ని బట్టి కాస్ట్ ఉంటుంది, అండ్ ప్లాంట్ సైజ్ని బట్టి కూడా, బోన్సాయి ప్లాంట్ సైజ్ని బట్టి కూడా మనకి కాస్ట్ రేంజ్ అన్నది పెరుగుతూ ఉంటుంది. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్సాయి ప్లాంట్స్ ఎలా గ్రో చేస్తున్నారు అని చెప్పేసి. కొన్నిటికైతే ప్రైస్ ట్యాగ్స్ పెట్టారు, కొన్ని అయితే ఓన్లీ డిస్ప్లే మాత్రమే, అవి సెల్ చేయట్లేదు వాళ్ళు. సో మనకి కార్నర్లో కనిపిస్తున్న ప్లాంట్ వచ్చేసి 6000 అండి. సో ఇది వచ్చేసి డిస్ప్లే ప్లాంట్. సో ఇదైతే మనం కొనుక్కోవటానికి అయితే లేదు, ఇది ఓన్లీ డిస్ప్లే. అండ్ ఈ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి 6000 రూపీస్ అండి. సో మనం సైజ్ని బట్టి ప్రైస్ రేంజ్ ఉంటుంది అని చెప్పాను కదా. సో ఈ ప్లాంట్ వచ్చేసి 6000. ఇక్కడ కొన్నింటికి మాత్రమే ప్రైసెస్ మెన్షన్ చేశారు. సో నేను ఉన్న వాటివైతే చెప్తున్నాను. ఇది వచ్చేసి 3000 రూపీస్ అండి ప్లాంట్. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఆరెంజ్ బోన్సాయి ప్లాంట్ అండి. ఎంత చిన్నగా ఉంది, బట్ స్టిల్ ఆ ఫ్రూటింగ్ చూస్తే నేను షాక్ అయ్యాను. చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, అరౌండ్ ఒక 15 to 20 ఫ్రూట్స్ వరకు అయితే ఉన్నాయి, బట్ దాని కాస్ట్ అయితే మెన్షన్ చేయలేదు అక్కడ. ఇంకా చాలా వెరైటీ ఆఫ్ బోన్సాయి ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ బోన్సాయి ప్లాంట్కి చూడండి, మీరు కరెక్ట్గా గమనిస్తే దీనికి అల్యూమినియం వైర్స్ కట్టి ఉన్నారు. ఎందుకు కట్టారు అంటే ఈ ప్లాంట్ ఎలా గ్రో అవ్వాలి, ఏ షేప్లో గ్రో అవ్వాలి అని చెప్పేసి మనమే డిసైడ్ చేయొచ్చు. మనం ఎలా ఎటు సైడ్ ప్లాంట్ బ్రాంచ్ని వంపి వైరింగ్ చేస్తామో అటు సైడ్ ఆ బ్రాంచ్ పెరుగుతుంది. సో చాలా కేర్ఫుల్గా చేయాలి ఇవన్నీ. ఎక్స్పీరియన్స్ లేకపోతే చేయకూడదు, బికాస్ ప్లాంట్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, చిన్నగా ఉంటుంది కదా. సో ఈ వైరింగ్ని బట్టి మనం ఎలా చేసుకుంటాము అన్న దాన్ని బట్టి మన బోన్సాయి ప్లాంట్ గ్రో అవుతుంది. సో ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో గ్రో చేసుకోవచ్చు ప్లాంట్స్ని. సో ఇక్కడ చూస్తున్నట్టయితే వీళ్ళు క్రాస్గా వైరింగ్ చేస్తారు, సో అది క్రాస్గానే పెరుగుతుంది ప్లాంట్. నెక్స్ట్ స్టాల్లో వచ్చేసి మనకి ఈ ప్లాంటర్స్ ఉన్నాయి, పింగాణివి. చాలా బాగున్నాయి, ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే అనిపించింది, బట్ బార్గెన్ చేయొచ్చు మనం కొంచెం. అండ్ ఇక్కడ ఈ షాప్లో అయితే నాకు ఈ తులసి కోట చాలా నచ్చింది. అంటే రెగ్యులర్గా చూసే వాటికంటే మనకి ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 1500 చెప్పాడు, ఫిక్స్డ్ అని చెప్పారు. తులసి కోటదైతే నాకైతే చాలా నచ్చింది, చాలా క్లాసీగా ఉండింది. సో ముందర ఫ్రంట్ సైడ్ వచ్చేసి లక్ష్మీదేవి ఉంది. సో చిన్నగా క్యూట్గా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళైతే బాగా సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టాల్లో వచ్చేసి మనకి హైడ్రోపోనిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీళ్ళు ఇంటికి వచ్చి కూడా మనకి అపార్ట్మెంట్స్లో కానీ టెర్రస్ గార్డెన్లో కానీ సెట్ చేసిస్తారు ఈ సెటప్ మొత్తము. ఇక్కడ వర్టికల్ గార్డెనింగ్లో సైజెస్ ఉన్నాయి, అలానే టవర్ గార్డెన్ ఉంది. సో నేను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి వీడియోలోనే. సో స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ స్టాల్లో వచ్చేసి హైడ్రోపోనిక్ ఫార్మింగ్కి కావాల్సిన సీడ్స్, ఫర్టిలైజర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకైతే ఇది బాగా సూట్ అవుతుంది. ఎక్కువ లీఫీ వెజిటబుల్స్ పెంచుకోవడానికి అయితే కరెక్ట్గా సెట్ అవుతాయి ఈ వర్టికల్ గార్డెనింగ్ కానీ, లేకపోతే ఈ టవర్ గార్డెన్స్ కానీ. సో ఇక్కడైతే వీళ్ళు మోస్ట్లీ సలాడ్ లీవ్సే పెట్టారు.
ఇక్కడ వచ్చేసి హైడ్రోపోనిక్ ఫార్మింగ్లో ఎక్సెస్ వాటర్ ఎలా పోతాయి అని చెప్పేసి ఇక్కడ కింద ఒక డ్రమ్ పెట్టారు వాళ్ళు. సో వాటర్ ఎలా సప్లై అవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నాను నేను. సో మనకి ప్రతి ర్యాక్కి ఒక పైప్ పెట్టారు. సో ఆ పైప్స్లో నుంచి ఆ హోల్స్లోకి వాటర్ వెళ్తున్నాయి అండ్ ఎక్సెస్ వాటర్ వచ్చేసి కింద డ్రమ్లో కలెక్ట్ అవుతున్నాయి. కింద చిన్న బాస్కెట్ ఉంది కదా, అందులోకి కలెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి ఈ హైడ్రోపోనిక్ ఫార్మింగ్లో అసలు వాటర్ సప్లై ఎలా చేస్తారు అని చెప్పేసి ఇక్కడ చూపించారు. సో పైప్స్ పెట్టారు మొత్తము. సో చిన్న చిన్న పైప్స్ నుంచి ఈ పిట్స్లోకి వాటర్ వెళ్తున్నాయి. ఇంకా ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంది అంటే కింద ఒక చిన్న బాస్కెట్ పెట్టారు, అక్కడికి కలెక్ట్ అవుతాయి ఎక్సెస్ వాటర్ అన్ని. సో ఎవరికైనా ఐడియా లేకపోతే ఇక్కడ వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇవి అండి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్. మీకు ఎవరికైనా ఈ సెటప్ ఇన్స్టాల్ చేసుకోవాలి మీ అపార్ట్మెంట్లో ఆర్ టెర్రస్ గార్డెన్ పైన అంటే మీరు వీళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టాల్లో వచ్చేసి ఓన్లీ సకలెన్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి సకలెన్స్ అయితే. సో వెరైటీ ఆఫ్ సకలెన్స్, చాలా వెరైటీస్ ఉంటాయి. వీటి ప్రైస్ వచ్చేసి వాటి సైజ్ అండ్ వెరైటీని బట్టి డిపెండ్ అయి ఉన్నాయి. బేసిక్ ప్రైస్ వచ్చేసి 100 నుంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళ దగ్గర. అండ్ వెరీస్ అప్ టు 500, 600 వరకు ఉన్నాయి ఈ స్టాల్లో. సో ఈ స్టాల్లో మనకి సకలెంట్ పాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే మనం కిడ్స్ బెడ్రూమ్లో కానీ ఇంకెక్కడైనా డెకరేటివ్ ఐటమ్గా ప్లేస్ చేసుకోవాలనుకుంటాం కదా పాట్స్, ఆ పాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ కొన్నే ఉండే. సో ఇది నేను చూపిస్తున్నది వచ్చేసి 100 రూపీస్ అండి. ఆ వెనక ఎల్లో, రెడ్ అండ్ పింక్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా అవి, ఆ సకలెన్స్ వచ్చేసి 300 అంట. సో చాలా క్యూట్గా ఉండే అవి. ఇక్కడ చూడండి కొన్ని సక్లెంట్స్కి ప్రైస్ అయితే మెన్షన్ చేశారు. 500, 200, 300. సో సక్లెంట్ వెరైటీని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ప్లాంట్ వచ్చేసి సెంటెడ్ జెర్రీ అంట అండి. సో ఇది వచ్చేసి మనకి 100 రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది. సో ఇది ముట్టుకుంటే ఒక మంచి స్మెల్ వస్తుంది. అండ్ మనీ ప్లాంట్ విత్ హ్యాంగర్ వచ్చేసి మనకి 200 రూపీస్ ప్రైస్ రేంజ్ ఉంది. అండ్ ఈ స్టోర్లో ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ ఉండే. ఈ ఇండోర్ ప్లాంట్స్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ ఒక 400 to 500 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 1000-1500 వరకు ఉంది. అండ్ వెరైటీ ఆఫ్ మ్యాంగో ప్లాంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ జామ చెట్లు, ఫ్రూట్స్కి సంబంధించిన కొన్ని ప్లాంట్స్ అయితే ఈ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి గార్డెనింగ్కి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఈ స్టాల్లో అవైలబుల్గా ఉన్నాయి. మోస్ట్లీ పెబెల్స్ ఎక్కువగా ఉన్నాయి. సో పెబెల్స్ సైజెస్, కలర్స్ చాలా ఉండే. సో ఈ స్టాల్లో మనకి ఏవైనా డెకరేటివ్ ఐటమ్స్ కావాలి గార్డెనింగ్లో అంటే మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇవి వచ్చేసి చిన్నది వచ్చేసి 150 రూపీస్ చెప్పాడు అండ్ పెద్దది వచ్చేసి 250 రూపీస్ చెప్పాడు. సో ఇవి మోస్ట్లీ మనీ ప్లాంట్స్కి మేము యూజ్ చేద్దాము అనుకొని ట్రై చేస్తున్నాము అక్కడ ఎంత ప్రైస్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఎన్ని టైప్స్ ఆఫ్ పెబుల్స్ ఉన్నాయంటే, పెద్ద సైజ్ నుంచి చాలా చిన్న సైజ్ వరకు ఉన్నాయి. ఇంకా లోపల స్టాల్ లోపల అయితే చాలా పెబుల్స్ ఉన్నాయి, చాలా కలర్స్ కూడా ఉన్నాయి. సో మనం గార్డెన్ని డెకరేట్ చేసుకోవాలి అంటే ఇలాంటివి యూజ్ చేయొచ్చు. అండ్ మోస్ట్లీ వీటిని మినియేచర్ గార్డెన్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవి అండి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టాల్లో వచ్చేసి ఈ గ్రో బ్యాగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. గ్రో బ్యాగ్స్ ఇంకా మనకి సాయిల్ మిక్స్ అవైలబుల్గా ఉంది. సాయిల్ మిక్స్ అంటే రెడీ అండి. సో దీంట్లో కోకోపీట్, వర్మి కంపోస్ట్ అండ్ నీమ్ కేక్ మిక్స్ చేశారు. సో మనకి రెడీ టు గ్రో ఇవి. అంటే సాయిల్ అస్సలు లేదు.
ఇది ఎంత కిలో? మనకి గార్డెన్ సాయిల్ మిక్స్ వచ్చేసి 5 kg బ్యాగ్ అవైలబుల్గా ఉంది. 5 kg బ్యాగ్ 100 రూపీస్ అని చెప్తున్నారు. అండ్ మనకి గ్రో బ్యాగ్స్ మెటీరియల్ వచ్చేసి జియో ఫ్యాబ్రిక్ టెక్స్టైల్ అంట. సో క్వాలిటీ అయితే బాగుంది, బట్ లీక్ అవుతుందేమో అని చెప్పేసి ఒక చిన్న డౌట్ ఉంది నాకు. వాళ్ళని అడిగితే మాత్రం లీక్ అవ్వదు అని చెప్పేశారు. ఇలా మనకి డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే టోటల్గా 6 సైజెస్ కనిపించాయి. సో 6 సైజెస్ ప్రైస్ రేంజ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. సో పెద్ద బ్యాగ్ అయితే కొంచెం ఎక్కువగా, చిన్న బ్యాగ్ అయితే తక్కువగా ఉంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు ఏ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పేసి. టోటల్గా 6 సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర ఈ ప్లాంట్స్కి కావాల్సిన ఫర్టిలైజర్స్ కూడా ఉన్నాయి. మనకి నెక్స్ట్ స్టాల్లో వచ్చేసి గార్డెన్ టూల్స్, ఇంకా సీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలానే వాటర్ స్ప్రే బాటిల్ ఉంటాయి కదా, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనకి గార్డెన్ టూల్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కట్టర్స్ ఉన్నాయి అండ్ క్యాస్టర్ పౌడర్ ఉంది. డిఫరెంట్ ప్లాంట్ సీడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లవర్ సీడ్స్, ఫ్రూటింగ్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ప్లాంట్ స్టాండ్స్ కూడా ఉన్నాయి, బట్ చిన్నగా ఉండే వీళ్ళ దగ్గర. అండ్ ఈ స్టాల్లో వచ్చేసి మనకి గార్డెన్ డెకరేటివ్స్ ఉంటాయి కదా, వాటర్ ఉంటాయి. సో అవైతే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ బుద్ధుడిది వచ్చేసి అరౌండ్ 20,000 రూపీస్ చెప్పారు. 25,000, 18,000 అలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. బట్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించింది. వీళ్ళైతే హోమ్ డెలివరీ కూడా చేస్తా అన్నారు, బట్ 10% డిస్కౌంట్ అయితే ఇస్తా అన్నారు మనకి. ఇవి మనం హోమ్ డెకరేటర్స్గా కానీ గార్డెన్లో డెకరేటర్గా కానీ పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి, బట్ ప్రైస్ రేంజ్ అయితే కొంచెం ఎక్కువగా అనిపించింది నాకు. ఇక్కడ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనం వాటర్ ఎక్కడ పోయాలి వీటికి. అండ్ ఇక్కడ లైట్స్కి పవర్ సప్లై డిఫరెంట్గా ఉంది, వాటర్ ఫ్లోకి పవర్ సప్లై డిఫరెంట్గా ఉంది. సో మనం ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు అంట దీన్ని. వాటర్ ముందు నుంచి అండ్ వెనక హోల్ ఉంది ఒకటి, సో అక్కడి నుంచి కూడా వేయొచ్చు వాటర్. ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇలా పాల్స్ చాలా ట్రెడిషనల్గా అనిపించింది నాకు చూడంగానే. ఇక్కడ ఈ 9 ప్లాంట్స్ పెట్టుకోవచ్చు ఈ ప్లాంట్ స్టాండ్లో. మనకి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకైతే బాగా సూట్ అవుతుంది. ఇది 3,000 చెప్పాడు, బార్గెన్ చేస్తే 2,800కి ఇస్తా అన్నాడు. బట్ స్టిల్ ప్రైస్ రేంజ్ అయితే ఎక్కువగా ఉంది, మనకి బయట ఇంకా తక్కువగా పడుతుంది. నెక్స్ట్ స్టాల్లో వచ్చేసి వీళ్ళు ఈ టవర్ గార్డెన్ సెటప్ని సేల్ చేస్తున్నారు. ఈ ఓన్లీ పైప్ అయితే మనకు 700 రూపీస్ చెప్తున్నారు. ఇందులో 15 to 20 పాకెట్స్ అయితే ఉన్నాయి. విత్ బకెట్ అయితే 800 రూపీస్ చెప్తున్నారు. ఇందులో మనకి అరౌండ్ 25 kg సాయిల్ పడుతుందంట. సో వీళ్ళు సాయిల్ మిక్స్ కూడా రెడీగా ఉంది వీళ్ళ దగ్గర. అండ్ ఇక్కడ వచ్చేసి బోగన్విలియా ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. చాలా కలర్స్, చాలా బ్యూటిఫుల్గా ఉండే ప్లాంట్స్. నెక్స్ట్ స్టాల్లో వచ్చేసి మనకి టెర్రకోటా పాట్స్ ఉన్నాయి. టెర్రకోటా పాట్స్ అయితే చాలా బాగున్నాయి చూడటానికి. గోల్డెన్ కలర్, కాపర్ కలర్లో చాలా బాగా పెయింట్ చేశారు వాటిని. చాలా డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో టెర్రకోటా పాట్ విత్ స్టాండ్ కూడా అమ్ముతున్నారు. స్టాండ్ వచ్చేసి అరౌండ్ 1,000 రూపీస్ చెప్తున్నారు వీళ్ళు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐరన్ స్టాండ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు. టెర్రకోటా పాట్స్ అయితే చాలా సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ స్టాల్లో వచ్చేసి టెర్రకోటా ప్రైస్ రేంజ్ 400 నుంచి 800 to 1,000 వరకు ఉంది. అండ్ ప్లాంట్స్ స్టాండ్ వచ్చేసి 1,750 ఉంది ఐరన్ది అయితే. అలానే ఇందులో పింగాణి పాట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ప్లాస్టిక్ పాట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఫైబర్ వాటర్ పాట్స్ ఉంటాయి కదా, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి ప్లాస్టిక్ ప్లాంటర్ అండి. చాలా బాగుంది కదా, అసలు ప్లాస్టిక్ లాగా అనిపించట్లేదు. లైట్ వెయిట్ ఉంది చూడటానికైతే, పట్టుకుంటే కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇవి కూడా ఫైబర్ పాట్స్ అండి. ఇవి మనకి యాక్చువల్గా ఇవి వాటర్ పాండ్స్కి యూజ్ చేస్తారు కదా, చిన్న వాటర్ గార్డెన్కి. సో అలా యూజ్ చేయొచ్చు అనిపించింది వీటిని. ఫైబర్వి స్ట్రాంగ్గానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్టాల్లో వచ్చేసి ఈ వుడెన్ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. చాలా స్టూల్స్ ఉన్నాయి అండ్ బాక్సెస్, మనకు కావాల్సిన చపాతీ కర్రలు, మజ్జిగ కవ్వము చాలానే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మోస్ట్లీ మనం శిల్పారామంలో ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ హ్యాండ్ మేడ్ వుడెన్ ఐటమ్స్ అండి. అండ్ ఇక్కడ నేను ఒకటి ప్లాంట్ స్టాండ్ చూసాను.
సో ఇదేనండి ప్లాంట్ స్టాండ్. ఇది వచ్చేసి 3200 చెప్తున్నారు. చాలా ప్రైస్ ఎక్కువ అనిపించింది. నేను శిల్పారామంలో కనుక్కున్నప్పుడైతే ఇది నాకు 1200-1300 చెప్పారు. ఇది ఫోల్డబుల్ ప్లాంట్ స్టాండ్. బట్ స్ట్రాంగ్గా చేసాము అని చెప్తున్నారు కానీ బట్ అంత వర్త్ అనిపించలేదు. నెక్స్ట్ స్టాల్లో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంటర్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి ఈ ప్లాంటర్స్ అయితే. నాకైతే ఇందులో ఒకటి కుక్కపిల్ల ప్లాంటర్ ఉంది. చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా ఇది. ఇలా చాలా ఉన్నాయి ఇందులో. చాలా షూస్ అని చాలా ప్లాంటర్స్ ఉన్నాయి. సో చూసి ఎంజాయ్ చేయండి. ఇవి వచ్చేసి వుడెన్ లాగా కనపడుతున్నాయి బట్ మెటీరియల్ అయితే డిఫరెంట్. ఇవి మోస్ట్లీ మినియేచర్ గార్డెన్స్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ స్టోర్లో. ఇంకా చాలా ప్లాంటర్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ షేప్స్లో. అండ్ ప్రైస్ రేంజ్ కూడా ప్లాంటర్కి సైజ్ అండ్ షేప్ని బట్టే ఉంటుంది కదా ఆబ్వియస్గా. ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే ఈ మిర్చి చూసి చాలా రోజులైంది. యూజువల్గానే బజ్జీ బయట తింటాం చాలా తక్కువ. ఇక్కడ చూడంగానే టెంప్ట్ అయిపోయాము. సో చాలా బాగుండే టేస్ట్ అయితే. అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బాంబూ చికెన్ సేల్ చేస్తున్నారు. చూడటానికి అయితే బాగుంది. నేనైతే టేస్ట్ చేయలేదు. నెక్స్ట్ ఈ స్టాల్ వచ్చేసి గార్డెన్ మేళాలోనే అట్రాక్టివ్గా కనిపించిన షాప్. ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారో. గణపతి గార్డెన్స్ అంట. ఇక్కడ కావాలంటే మీరు కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకోవచ్చు. ఇవి మొత్తం చామంతి పూలే అండి. ఈ షాప్ మొత్తము ఓన్లీ సీజన్లో కాస్తాయంట. సీజన్ లేనప్పుడు మనం ప్లాంట్ని సైడ్ వాటర్ చేస్తూ ఉండాలి. సో ఇవి కూడా మనకి ప్లాంట్స్ వచ్చేసి సైజ్ని బట్టి కాస్ట్ వేరీ అవుతుంది. సో చిన్న సైజ్ అయితే 300 రూపీస్ చెప్తున్నారు. అలా 300, 400, 600, 700, 800, 1000 వచ్చేసి హైయెస్ట్ ప్రైస్ అని చెప్పారు. 1000 రూపీస్ పాట్ అయితే ఎంత అందంగా ఉందంటే చాలా చక్కగా ఉంది. సో నేను అడుగుతున్నాను ఎంత డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ ప్రైస్ రేంజ్ ఉంటుందా అంటే లేదండి. చిన్న పాట్స్ అయితే 300 రూపీస్ అని చెప్తున్నారు వాళ్ళు. బార్గెన్ చేస్తే చిన్నది 300 రూపీస్ పాట్ వచ్చేసి 2 పాట్స్ 500కి ఇస్తాను అని చెప్పారు. సో ఇదేనండి పెద్ద పాట్. ఇది వచ్చేసి 1000 రూపీస్ చెప్పారు. చాలా బాగుంది కదా. అండ్ నేను ఈ గార్డెన్ మేళాలో నూర్జహాన్ గారిని మీట్ అయ్యాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో నైస్ మీటింగ్ హర్ అండి. అండ్ నేను ఇక్కడ కొన్ని పిక్స్ అయితే అటాచ్ చేశాను నేను అక్కడ తీసుకున్నవి. ఇదినండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. సైనింగ్ ఆఫ్ ప్రణతి రాహుల్. లాట్స్ ఆఫ్ లవ్.